అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారంలో నిజమెంత? ఉమ్మడి జిల్లా పరిధిలో జనసేన పార్టీ బలోపేతానికి ఈ చేరికలు ఎలా తోడ్పడుతున్నాయి? ఇలాంటి అంశాలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. కాంతారావు, చెప్పండి. బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ పగ్గాలైతే తీసుకోవడం అయితే జరిగింది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ప్రకాశం జిల్లా రాజకీయాలను మలుపు తిప్పుతున్నారని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా అలాగే రాయలసీమకి సంబంధించిన బాధ్యతలను అయితే అప్పగించడం అయితే జరిగింది. అయితే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి మార్కు చూపిస్తున్నాడని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే వైసీపీలో ఉండి పార్టీని వీడిన నాయకులు ఎవరైతే ఉన్నారో, అలాగే వైసీపీకి రాజీనామా చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని జనసేనలోకి తీసుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన మార్పునైతే ప్రకాశం జిల్లాలో చూపించేందుకు తన శాయశక్తిలో కృషి చేస్తున్నాడని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇటు మాజీ మంత్రులు మహీధర్ రెడ్డి కానీ అలాగే సిద్ధా రాఘవరావు కానీ ఇద్దరు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. అలాగే మహీధర్ రెడ్డి, అలాగే సిద్ధా రాఘవరావు, అలాగే మద్దిశెట్టి వేణుగోపాల్, అలాగే చీరాల ఆమంచి కృష్ణ మోహన్ కూడా ఈ పార్టీలో చేరేందుకు సుముఖతంగా ఉన్నారని చెప్పేసి ప్రకాశం జిల్లా కానీ అటు మాపట్ల కానీ ఇటు మార్కాపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా బాధ్యతలను అయితే పూర్తిగా అప్పగించిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే జిల్లాలో ఉన్న ఏదైతే అసంతృప్తి నాయకులు ఎవరైతే వారిని బుజ్జగించి అలాగే జనసేన పార్టీలోకి తీసుకురావడానికి అయితే కృషి చేస్తున్న పరిస్థితి అయితే మనకి ముఖ్యంగా కనబడుతుంది. ఇటు చూసుకుంటే మాజీ మంత్రి మహీధర్ రెడ్డి కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉండటం, అలాగే అక్కడ ఉన్న ఇక్కడ పని చేసిన ఇన్ఛార్జిగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ నుంచి అతనికి ప్రత్యేకమైన స్థానం కల్పించకపోవడం, అలాగే పార్టీలో వ్యతిరేకత రావడంతో మహీధర్ రెడ్డి జనసేన వైపు చూస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మహీధర్ రెడ్డి మంత్రిగాను అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన చరిత్ర ఉంది. అలాంటి మహీధర్ రెడ్డి అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి మహీధర్ రెడ్డిని ఎలాగైనా కానీ జనసేనలోకి తీసుకొచ్చి కందుకూరు నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కైవసం చేసే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే చూసుకుంటే దర్శి నుండి ఏదైతే మద్దిశెట్టి వేణుగోపాల్ గతంలో వైసీపీ నుండి పోటీ చేసి 40,000 మెజార్టీతో గెలుపొందడం అయితే జరిగింది. తర్వాత పరిణామాలతో అతనికి సీట్ ఇవ్వకుండా అక్కడ ఎవరైతే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డికి అయితే టికెట్ ఇవ్వడం ద్వారా అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీ నుంచి వీడి ఇటు టీడీపీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. అలాగే చూసుకుంటే ఆమంచి కృష్ణ మోహన్ కూడా గతంలో చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి కూడా గెలుపొందిన దాఖలాలు అయితే ఉంది. అయితే బలమైన నాయకుడిగా చీరాలలో ఆమంచి కృష్ణ మోహన్ చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ కానీ అలాగే చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం, అలాగే కాపు సామాజిక వర్గం సంబంధించిన కావటం, అలాగే జనసేనలో ఉంటే ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా వారికి కలిసి వచ్చే అవకాశం అయితే ఎంతో ఉంది. అలాగే అక్కడ ఆ పార్టీ కూడా బలంగా తయారవుతుందని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశిస్తున్న పరిస్థితి మనకి ముఖ్యంగా కనబడుతుంది. అలాగే చూసుకుంటే మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు గతంలో టీడీపీ తరఫున రోడ్డు రవాణా శాఖ అలాగే అటవీ శాఖ మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. అయితే ఇలాంటి అనుభవం ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా కూడా బలమైన క్యాడర్ ఉండటం, అలాగే బలంగా ఉన్న వ్యక్తిగా అలాగే అయితే జిల్లాని నడిపించగల శక్తి సిద్ధా రాఘవరావు దగ్గర ఉందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అలాగే కాకుండా ఇంకా ఏదైతే వైసీపీలో ఉన్న అసంతృప్తి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలుపుకొని పోయి ప్రకాశం జిల్లాలో బలమైన పార్టీగా జనసేనని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి చూస్తున్న పరిస్థితి మనకి ముఖ్యంగా కనపడుతుంది. ఇటు మహీధర్ రెడ్డి కానీ అలాగే మద్దిశెట్టి వేణుగోపాల్ కానీ సిద్ధా రాఘవరావు కానీ అలాగే ఆమంచి కృష్ణమోహన్ ఇప్పటికే ఈ జనసేనలో
పార్టీలో చేరేందుకు మంతనాలు చేస్తున్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే మిగతా నియోజకవర్గాలలో కూడా అసంతృప్తిలో ఉన్న వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన వైపు చూస్తున్నట్టు మనకి పూర్తిగా తెలుస్తుంది. అయితే ఈ నలుగురు ఉద్దండులు కానీ ఇటు జనసేన పార్టీలో చేరితే జనసేన పార్టీకి ప్రకాశం జిల్లాలో బలమైన కేడర్ అయితే ఉంటుందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో గిద్దలూరులో జనసేన పార్టీ గెలిచినప్పటికీ గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఎక్కడ కూడా జనసేన పార్టీకి సీటు ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీని ఇటు రాయలసీమను అన్ని ప్రాంతాలను అయితే అక్కడ ఉన్న క్యాడర్ ని బలోపేతం చేసి ఎవరైతే అసంతృప్తి నాయకులు వైసీపీలో కానీ ఉన్న అసంతృప్తి నాయకులను తీసుకొచ్చి వారిని బుజ్జగించి జనసేన పార్టీలో చేర్చి అక్కడ ఆ ప్రాంతంలో బలమైన కేడర్ గా చేసేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఇటు మహేందర్ రెడ్డి కానీ ఇలాగే ఆమంచి కృష్ణమోహన్ కానీ అలాగే మద్దిశెట్టి వేణుగోపాల్ కానీ అలాగే సిద్ధారాఘరావుని తీసుకొస్తే ప్రకాశం జిల్లాలో బలమైన పార్టీగా ఏర్పడుతుందని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ పగ్గాలు అప్పచెప్పినప్పటి నుంచి ఇటు లోకల్ బాడీ ఎలక్షన్లే టార్గెట్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే పనిచేస్తున్న పరిస్థితి అయితే మనకు ముఖ్యంగా కనబడుతుంది. అయితే లోకల్ బాడీ ఎలక్షన్లలో జనసేన పార్టీ సత్తా చూపించి అలాగే ఇక్కడ ఉన్న క్యాడర్ ను తన వైపు తిప్పుకొని జనసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న నాయకులను తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో జనసేన జెండా ఎగరవేయాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరుతున్న పరిస్థితి అయితే మనకి ముఖ్యంగా కనపడుతుంది. అలాగే చూసుకుంటే ఇటు రాయలసీమ ప్రాంతంలో కూడా అనేక చోట్ల అసంతృప్తి నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వారిని కూడా బుజ్జగించి జనసేన పార్టీలోకి చేర్చి బలమైన క్యాడర్ తీసుకురావాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరుతున్న పరిస్థితి ముఖ్యంగా మనకు కనబడుతుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే ఇటు చిత్తూరు కానీ అలాగే నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాలకు ఇన్ఛార్జికి ఇచ్చిన కాడ నుంచి బలమైన కేడర్ గా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.